హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక అక్రమ భవనం కూలి ఇద్దరు ప్రాణాలు పోయిన ఘటన మరవక ముందే అదే ప్రాంతంలో మరో 7 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చేశారు. అంజయ్ నగర్లో కూలిపోయిన అక్రమంగా నిర్మించిన 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న మరో 7 అంతస్తుల భవనాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అధికారులు పరిశీలించగా ఆ భవనం కూడా ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రా ఆదివారం రాత్రి ఆ భవనాన్ని కూడా కూల్చివేసింది. ఈ కూల్చివేతకు సాధారణ యంత్రాలను కాకుండా బాహుబలిగా పిలిచే హై రీచ్ హైడ్రాలిక్ మెషిన్ను ఉపయోగించారు. పక్కనే ఉన్న భవనాలకు మరింత నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా కూల్చివేత చేపట్టారు. అధికారుల ప్రకారం కూల్చివేసిన రెండో భవనం కూడా అవసరమైన అనుమతులు లేకుండానే నిర్మించారు. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతినడంతో అది కూడా ప్రమాదకరంగా మారింది. ఇక మొదటి భవనం కూలిన ఘటనలో 2 వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఉన్న భవనాలు కూడా దెబ్బతినడంతో అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఒక హాస్టల్లోని సుమారు 250 మంది, అలాగే పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని 25 కుటుంబాలు ఒక్కసారిగా తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. కేవలం 48 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్తో పాటు 6 అంతస్తులు పెంట్ హౌస్ వరకు ఉన్న భవనం ఎలా నిర్మించగలిగారు? ఈ ఘటనపై అధికారుల పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు వచ్చాయి. ఘటన తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఓ అధికారిని సస్పెండ్ చేసింది. అక్రమ నిర్మాణాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని కూడా ఆదేశించింది. అక్రమంగా నిర్మించిన ఒక్క భవనం వల్ల పక్కనే ఉన్న ఇళ్లకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చునని ఈ ఘటన మరోసారి చూపించింది. అందుకే హైదరాబాద్లో నిర్మాణాలు పెరుగుతున్న కొద్దీ బిల్డింగ్ అనుమతులు, నిర్మాణ నాణ్యత, సెట్ బ్యాక్లు, సేఫ్టీ నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తు చేస్తోంది. మొత్తంగా చూస్తే అభివృద్ధి పేరుతో ఎన్ని అంతస్తులు నిర్మించామన్నది కాదు, అది ఎంత సురక్షితంగా నిబంధనల ప్రకారం నిర్మించామన్నదే ముఖ్యం. గచ్చిబౌలిలో వరుసగా 2 హై రైజ్ల కూల్చివేతలు హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఒక గట్టి హెచ్చరికగా మారాయి.